నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ నాజరపేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు స్వామివారి జయంతోత్సవాలలో భాగంగా 108 కలశాల పానకంతో అభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ శృంగేరి విరూపాక్ష శ్రీ పీఠపాలిత పరశివానంద భారతి చేతుల మీదుగా ఈ అభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరశివానంద భారతి స్వామి మాట్లాడుతూ తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించుకోవడం కోసం ఆ మహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించి రాక్షసుడైన హిరణ్యకశిపుడిని సంహరించి తన భక్తుడైన ప్రహ్లాదులను రక్షించడాన్ని నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ద్వారా పాపాలు తొలగుతాయని చెప్పారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షించగా విజయ్ కుమారి శ్రీలక్ష్మి ఆలయ అర్చకులు భార్గవ్ పాల్గొనగా భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో కార్యక్రమమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి నిన్నటి రోజు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి 108 బిందెలతోటి అభిషేకం పానకంతో అభిషేకం జరుగుతున్నది. ఈ కార్యక్రమం మన పీఠాధిపతి అయినటువంటి పరశివానంద భారతి స్వామి వారిచే లక్ష్మీ నరసింహ స్వామి వారికి పానకం అభిషేకం జరుగుతున్నది. ఈ కార్యక్రమం ఉదయం నుంచి అనేక వేల మంది భక్తులు స్వామివారిని అభిషేకాన్ని తిలకించి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది స్వామి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. అలాగే ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడోదైన హనుమత్ జయంతి జూన్ 1వ తారీఖు అభయ వీరాంజనేయ స్వామి వారికి ఉదయం విశేషమైన పంచామృత అభిషేకము అనంతరము సింధూర దర్శనము కూడా ఏర్పాటు చేయును. అలాగే జూన్ 5వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం. ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే భక్తులచే జరిపించబడును. ఈ కళ్యాణాన్ని ఈ అవకాశాన్ని 50 మంది భక్తులు ఉపయోగించుకొని స్వామి యొక్క కళ్యాణం జరిపించి ఈ కళ్యాణం జరిపించటం వల్ల వివాహం గారి వారికి వివాహం, సంతాన భాగ్యము, ఆరోగ్యము, ఆయుష్, ఉద్యోగాభివృద్ధి జరుగునని భక్తుల యొక్క వాంఛ. ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమాకు రెడ్ కార్పెట్ వేయటం యావత్ భారత ప్రజానీకం గర్వించదగ్గ అంశమని మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజు చెప్పారు. ఈ మేరకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షల తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర నైపుణ్యాల ప్రదర్శనలో ప్రసిద్ధి చెందిన కేన్స్లోని అంతర్జాతీయ వేదికపై భారత చిత్రాలకు పెరిగిన ఆదరణకు గౌరవం లభించడం పట్ల భారతదేశ సినీ దర్శకుడిగా సంతోషిస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ముస్తాజా బుద్దీన్ మాలిక్ దర్శకత్వంలో రూపొందిన గాడ్ మస్ట్ డై చిత్రంలో సాక్షాత్తు దేవుణ్ణి చంపడం అనే ఊహించలేని కథాంశం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిందంటే భారతీయ సినిమా హాలీవుడ్ స్థాయికి ఎదిగిందని దిలీప్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో హీరోగా నటించిన భారతీయుడు సందీప్ కత్తార్ సింగ్ కు కేన్స్లో రెడ్ కార్పెట్ వేయటం మర్చిపోలేని అనుభూతి అన్నారు. అమెరికా ఫిలిం మేకర్ నటి గ్రేటా గెర్విగ్ జ్యూరీకు అధ్యక్షులుగా ఫ్రెంచ్ నటి కేమిల్లీ కోటిన్ హోస్ట్గా వ్యవహరించిన కేన్స్ వేడుకల్లో శోభితా ధూళిపాల, కైరా అద్వానీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఎమీ జాక్సన్, జాక్విలిన్ ఫెర్నాండెస్, కన్నప్ప చిత్ర యూనిట్ తదితరులు పాల్గొనడం అభినందనీయమని దిలీప్ రాజా పేర్కొన్నారు. ఇట్ ఈస్ అన్ ఇన్క్రెడిబుల్ respect and honor of Indian cinema. It is the most honor. ఎందుకంటే
భారతీయ సినిమా ఇట్ హ్యాస్ రీచ్డ్ టు ఎన్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఆల్ ఆర్ అవేర్ దట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కేన్స్లో జరుగుతుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే అంతర్జాతీయ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాల స్థాయి ప్రమాణాల ప్రదర్శన అక్కడ జరుగుతుంది. వై వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్, why I would like to share the happy and joy with the people who are watching the television, there is a specific reason. ఇండియా సినిమా మీద ఈరోజు ప్రపంచ యావత్తు కూడా వరల్డ్ హ్యాస్ పుట్ అన్ ఐ ఆన్ ఇండియన్ సినిమా. భారతదేశ సినిమా మీద ప్రపంచం మొత్తం కన్ను పెట్టింది బికాజ్ ఆఫ్ భారతీయుడు తీసిన గాడ్ మస్ట్ డై అనే సినిమా. అంటే ఏంటి? దేవుడిని చంపటం. అసలు విచిత్రమైన కథాంశం, ఎవరికీ రాని ఆలోచన, ఎవరికి ఇంతవరకే పుట్టని కథాంశం. ఆ కథాంశాన్ని తీసుకుని మన భారతీయుడు ఆ సినిమా తీస్తే దానికి అందులో హీరోగా యాక్ట్ చేసిన సందీప్ కర్తార్ సింగ్ అనే నటుడికి కేన్స్లో రెడ్ కార్పెట్ పరిచారు, ఐకానిక్ రెడ్ కార్పెట్. ఇట్ ఈస్ రియల్లీ హానర్, రియల్లీ రెస్పెక్ట్. భారత సినిమాకి వచ్చిన గౌరవం, భారత సినిమాకి దక్కిన అపారమైన గౌరవం. ఆ గౌరవాన్ని మన సింగ్ అక్కడ ఈ సినిమా ద్వారా చూపించగలిగాడు. ఎందుకంటే ఒకప్పుడు సినిమా అంటే చాలా లో స్టాండర్డ్స్లో ఉన్నాయి. బట్ ఆల్ ది టెక్నికాలిటీస్ అండ్ ద ప్రొడక్షన్ వాల్యూస్ రైజ్ టు ఎన్ ఎక్స్టెంట్. ఇండియన్ సినిమాని ఒక స్థాయికి తీసుకెళ్లారు మన దర్శకులు, మన టెక్నీషియన్స్, మన ఫిలిం మేకర్స్. సో ఆ స్థాయికి వెళ్ళింది ఈ రోజున. ఈ ఫిలిం ఫెస్టివల్, క్రేన్ ఫిలిం ఫెస్టివల్ మే 14 నుంచి రేపు 25వ తారీఖు వరకు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మన వాళ్ళు కొంతమంది పార్టిసిపేట్ కూడా చేశారు. కైరా అద్వానీ అనే అమ్మాయి హీరోయిన్, తర్వాత శోభితా ధూళిపాళ, షీ హ్యాజ్ ఆల్సో టుక్ ఎ పార్ట్ ఇన్ ద ప్రోగ్రామ్. అండ్ అమితాబ్ బచ్చన్ గారి కోడలు ఐశ్వర్య బచ్చన్, తర్వాత ఎమీ జాక్సన్, జాక్విన్ ఫెర్నాండెస్, అట్లాగే ఈ మోహన్ బాబు గారి అబ్బాయి తీసిన కన్నప్ప సినిమా యూనిట్ బృందం, వీళ్ళంతా కూడా అక్కడ పార్టిసిపేట్ చేశారంటే రియల్లీ వాట్ ఐఎమ్ ఫీలింగ్, ఎవ్రీబడి ఎవరైతే ఇది చూస్తున్నారో మీరందరూ కూడా గూస్ బంప్స్ వచ్చే అంశం ఇది. ఒక భారతీయ సినిమాకి, ఒక భారతీయ నటుడికి కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో రెడ్ కార్పెట్ వేశారంటే అది ప్రతి భారతీయుడికి దక్కిన గౌరవం. అది ప్రపంచ దేశాలు భారత సినిమాని ఆ పై స్థాయికి తీసుకెళ్లి చూస్తున్న గౌరవం. సినీ దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, గాడ్ మస్ట్ డే ఇలాంటి ప్రయోగాత్మక చిత్రానికి భారత ప్రభుత్వం వినోదం పన్ను మినహాయించి ఆయా దర్శక నిర్మాతలను గౌరవించాల్సిందిగా భారత ప్రభుత్వానికి మనవి చేశారు. మా ఏపీ సంయుక్త కార్యదర్శి నటుడు మిలిటరీ ప్రసాద్ మాట్లాడుతూ, ఇటీవల ఆస్కార్ అవార్డు పొందిన తెలుగు సినిమా ఖ్యాతిని దేశం తలెత్తుకొని చూసేలా చేసిందన్నారు. సమావేశంలో మా ఏపీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మునిపల్లి శ్రీకాంత్, సహాయ దర్శకులు ఇంటూరి విజయభాస్కర్, వెంకీరావణ్ తదితరులు పాల్గొన్నారు. మా ఏపీ నవ్యాంధ్రప్రదేశ్ మన ఫిలిం డైరెక్టర్ దిలీప్ రాజా గారికి ముఖ్యంగా 1960 నుంచి చెన్నై నుంచి మనకి హైదరాబాద్ రావాలని పెద్ద పెద్ద నటులు, రాజకీయాల్లోకి వెళ్ళిన నటులు అందరూ ప్రోత్సాహం చేసి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మొన్నొచ్చిన ఆస్కర్ అవార్డ్స్ RRRకి తర్వాత ఇవాళ జరిగింది. మొత్తం భారతదేశం వైపు, ప్రపంచం మొత్తం కన్ను మన వైపుకి డైరెక్షన్ మారింది. నంబర్ 2, మా ఆశ ఏంటంటే హైదరాబాదులో ఫిలిం సంగతి అంతా అందరికీ తెలిసిందిలే, ఏ డెవలప్మెంట్లో ఉందండి. ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి ఒక్కడే కష్టపడుతున్నాడు. మేము కూడా ఒక హిట్ ఇచ్చి మా ఏపీ తరఫున మేము కూడా మంచి ముందుకు వెళ్ళాలని, మంచి ఎంటర్టైన్మెంట్ మేము ప్రజలకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. పట్టణ నాజరుపేట అనుగోలు వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవస్థానం 84వ వార్షిక మహోత్సవాలు 4వ రోజు వైభవంగా జరిగాయి. 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే ఈ వార్షిక మహోత్సవాలలో భాగంగా 4వ రోజు స్వామివారికి పంచామృతాభిషేకములు, విష్ణు సహస్రనామ పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీ రుక్మిణి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిపారు. అమ్ముల వెంకట శివసత్యనారాయణ శ్రీదేవి దంపతులు
ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. విజయవాడ శ్రీ సాయి నర్తన నృత్య కళా నిలయం నరేంద్ర కుమార్ పావని లతా శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శన నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. మన నాజరపేట సంగావులగొట్ల వేయించేసినటువంటిది శ్రీ రుక్మిబాయి సమేత పాండురంగ స్వామి వారి దేవస్థానమునందు 84వ వార్షిక మహోత్సవములు గత 3 రోజులుగా జరుగుతూ వస్తున్నాయి. వాళ్ళ 4వ రోజులకు వచ్చాము. ఇవాళ మహావిషయ పర్వదినము నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా ఉదయం 5:30 స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, తర్వాత 10:30 నుండి రుక్మిణీ కళ్యాణం ఏర్పాటు జరుగుతుంది. కళ్యాణం మధ్యలో ఉన్నాము. ఆ కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానంతరం భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు స్వామివారికి అష్టోత్తరనామ పూజ, 6:30 నుండి కొండపి వసుంధరాదేవి శిష్య బృందమచే సంగీత విభావరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రేపు ఉదయం 23వ తారీఖు వైశాఖ శుద్ధ పౌర్ణమి. ఆ రోజున ఉదయం స్వామివారికి 6 గంటలకు పంచామృతాల అభిషేకము, 10 గంటల నుండి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము. అంతేకాకుండా సాయంత్రం 6:30 నుండి గౌరావజ్జల ఆంజనేయ శాస్త్రి గారి శిష్యబృందమచే త్యాగరాజస్వామి పంచరత్న కీర్తనలు ఏర్పాటు చేయడం జరిగింది. 24వ తారీఖు శుక్రవారం రోజున ఉదయం భక్తులందరికీ కూడా సుమారు ఒక 3,500 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున కళ్యాణోత్సవం సందర్భంగా మేము వచ్చి కళ్యాణోత్సవం చేస్తున్నాము. నేను అకుపంచర్ డాక్టర్ శ్రీదేవి. ఈరోజు రేపు ఎల్లుండి సాయంకాలం పూట 5 గంటల దగ్గర నుంచి 8 గంటల దాకా ఫ్రీ అకుపంచర్ ట్రీట్మెంట్ వచ్చేసి ఇవ్వాలని సంకల్పం చేస్తున్నాము. రోజు వచ్చేసేసి మేము సాయంకాలం పూట వచ్చి మీరు ఉపయోగించుకోకండి, అన్ని ప్రాబ్లమ్స్కి మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ ఎట్లా అనేది దీంట్లో జరుగుతుంది. సో అందరూ యూజ్ చేసుకుంటారని భావిస్తున్నాము. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి ఉత్సవాలలో భాగంగా అన్నమాచార్య సంకీర్తన నిర్వహించనున్నారు. 23వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటల నుండి తెనాలి బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళావేదిక నందు అన్నమాచార్యుల 616వ జయంతి సందర్భంగా మహతి మరియు శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం వారి ఆధ్వర్యంలో సంకీర్తనార్చన నిర్వహించడం జరుగుతుందని తొలుత చిన్నారులు దేవి లలిత యశస్విని తుల్యశ్రీ తులసి భావన సంగీత గానంతో ప్రారంభమై తదుపరి టీవీఎస్ శాస్త్రి పర్చూరు సుబ్బారావు మరియు కొండపి వసుంధర బృందంచే అన్నమయ్య సంకీర్తనార్చన జరుగునని సంగీత అభిమానులు తప్పక విచ్చేసి అన్నమయ్య సంకీర్తనార్చనను జయప్రదం చేయాలని మహతి మరియు శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం టీవీఎస్ శాస్త్రి కొండపి శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు చెట్లపల్లి నిరంజన్ శర్మ, మడుపల్లి శ్రీనివాసరావు, రత్నకుమారి పాల్గొన్నారు. అన్నమాచార్యుల వారి 616వ జయంతి సందర్భంగా 23వ తారీఖు నుంచి అంటే గురువారం నుంచి 4 రోజుల పాటు అన్నమయ్య జయంతి ఉత్సవాలు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం, శ్రీ మహతి వారి ఆధ్వర్యంలో మరియు శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్నాము. 23వ తారీఖు గురువారం సాయంత్రం పూట సంకీర్తనార్చన ఉంటుంది. అది మహతి టీవీఎస్ శాస్త్రి గారు మరియు పర్చూరు సుబ్బారావు గారు, చిన్నారులు దేవి లలిత యశస్విని తులసి తదితరులు పాల్గొంటారు. అలాగే కొండపి వసుంధర బృందం కూడా ఈ సంకీర్తన గానం చేస్తారు. కానీ తెనాలి పుర ప్రజలందరూ వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. మరియు సంగీతాభిమానులు ఇంకా గురువులు అందరూ ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మనవి చేసుకుంటాను. ప్రసిద్ధ వాగ్గేయకారుడు శ్రీ తాళపాక అన్నమాచార్యులు గారి 616వ జయంతి సందర్భంగా తెనాలిలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో 23వ తారీఖు నుంచి 4 రోజుల పాటు అన్నమాచార్య సంకీర్తన ఉత్సవాలు జరపడానికి శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం, మహతి, రామలింగేశ్వర భక్త సమాజం అందరం కలిసి ఇక్కడ ఆ కార్యక్రమం జరపడానికి నిర్ణయించాం. ఈ కార్యక్రమంలో ఔత్సాహిక గాయని గాయకులు అందరూ పాల్గొంటారు. అన్నమాచార్య కీర్తనలు చక్కగా ఆలాపిస్తారు. అందువల్ల అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.